దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతంగాను ఉన్నత స్థితిలోనే ఉండాలని కోరుకొని, వారు కుటుంబ వ్యవస్థగా ఉండాలని కోరుకొని దేవుడు కుటుంబాలుగా మన జీవితాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకోసమే కొన్ని దినాలుగా ఈ యొక్క సూత్రాన్ని మీకు నేర్పిస్తున్నాను. కుటుంబం చాలా చెప్పాలి, కుటుంబం చాలా పూర్తి చేయాలి. కుటుంబం చాలా విలువైనది చెప్పాలి, వెంటనే చెప్తూ ఉండాలి. నేను ఈ వాక్యాన్ని, ఈ యొక్క అంశం ముగించేంతవరకు ఈ పదం పరుగుతూనే ఉంటాను, మీరు దాన్ని పూర్తి చేస్తూ ఉండాలి. కుటుంబం చాలా విలువైనది. విలువైన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్పాలి నా మీద ఉన్నది అని చెప్పాలి. నా మీద ఉన్నది అనగానే మీరు గుండెల మీద మీరు చేయాలి. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్పండి. కుటుంబం చాలా విలువైనది. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో కుటుంబాన్ని దేవుడు విలువైనదిగా ఆయన ఎంచాడు. విలువైన కుటుంబాన్ని గౌరవప్రదంగాను, గౌరవమైన కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన కుటుంబాన్నిగాను ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబం ఎప్పుడైతే పటిష్టంగా బలంగా ఉంటుందో, నీ కుటుంబము సంఘ కుటుంబంలో పటిష్టంగాను, ఆ సంఘ కుటుంబం నీ వల్ల బలమైన సంఘ కుటుంబంగాను తయారవుతుంది. సో ఎప్పుడైతే సంఘము బలంగా తయారైందో దేవుని రాజ్యము బలంగా అది తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే వ్యక్తి బలంగా ఉండాలి, కుటుంబం బలంగా ఉండాలి, సంఘము బలంగా ఉండాలి, దేవుని రాజ్యము చెప్పండి పటిష్టంగా బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే మనం శ్రమించాలి. అందుకోసమే మన జీవితంలో ఆదర్శప్రాయమైన కుటుంబ వ్యవస్థగా బిడలగా మనం బ్రతకాలి. క్రైస్తవ జీవితానికి ఒక 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మనము సువార్త ప్రకటించడం, రెండవది మన జీవితాన్నే సువార్తగా మలుచుకోవడం. వింటున్నారా? క్రైస్తవ జీవితానికి 2 బాధ్యతలు. మనము సువార్తను ప్రకటించడం, క్రీస్తుని గురించి చెప్పడం. రెండవది చెప్పండి, రెండవది మన జీవితమే సువార్తగా మలుచుకోవడం. మన జీవితం, మన కుటుంబం ఎప్పుడైతే సువార్తగా మలుచుకోగలుగుతామో అప్పుడు దేవుడు మన పట్ల ఆయన మహిమపరచబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో ఏదైనా మనం ఒక వ్యక్తిని ఒక మార్గంలో నడిపించాలంటే ఇంకొక వ్యక్తిని మనం పోల్చి చెప్తూ ఉంటాం. ఒక వ్యక్తిని మనం పోల్చి చెప్పినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఆ వ్యక్తిలాగా మనం బ్రతుకులో జీవితంలో ఎప్పుడు బ్రతకకూడదు అని అర్థమవుతుంది. అంటే కొంతమంది వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత జీవితాలు మనకి ఎలా ఉంటాయంటే ఎప్పుడు అనుసరించడానికి యోగ్యంగా కాదు, లేకపోతే అనుసరించడానికి వీలు లేదు, అలా బ్రతకూడదని మనకు ఒక సూచనగా ఉంటాయి. ఇంకొంతమంది వ్యక్తులను మనం పోల్చి చెప్తాం. ఏమని? మీరు బ్రతికితే ఇలాంటి వారిగా బ్రతకండి అని మనం ఏం చేస్తాం? వారికి చెప్పాలి. ఏం చేస్తాం? పోల్చి చూపిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే దేవుడు ఆత్మీయుడు, దేవుడు రక్షించబడిన వారు, దేవుడు కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే ఆయన కొన్ని పోలికలు చెప్పాడు. వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో ఈ రకంగా మీరు బ్రతకగలిగితే, ఈ రకంగా మీరు జీవించగలిగితే, ఈ రకంగా మీరు బ్రతుకును మీరు కొనసాగించగలిగితే దైవాశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కీర్తన గ్రంథం 103వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. కీర్తన గ్రంథం 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే వారి జీవితాల్లో యెహోవా కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతారో, దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతకడానికి సిద్ధపడతారో, ఎవరైతే వారి జీవన గమనాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను వారి యొక్క కుటుంబ వ్యవస్థలను మలుచుకోవడానికి వారు సిద్ధపడతారో, వారి జీవితాల్లో ఎప్పుడైతే దేవుని చూస్తూ వారు నడుస్తారో, పక్షిరాజు ఎలాగైతే సూర్యుడిని చూస్తూ దేవుడిని చూస్తూ అది ఎగిరి 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 నూతన బలం పొందుకునే తన జీవితంలో ఉన్నతమైన స్థాయిలో విహరిస్తూ ఆశీర్వాదకరంగా బ్రతుకుతుందో, ఎవరైతే దేవుని వైపు చూస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతారో వారి కుటుంబాలు నూతన బలం పొందుకొని అలయకుండా పరిగెత్తుతూ సొమ్మసిల్లకుండా వారు నడుస్తూ ఆశీర్వాదకరంగా ఉంటారని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పక్షిరాజుతో దేవుడు పోల్చాడు అని మనం గమనిస్తే, పక్షిరాజు 4 లక్షణాలు కలిగి బ్రతుకుతుంది తన జీవితాంతకాలం కూడా.
జాగ్రత్తగా వినండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒక వ్యక్తి తన జీవితంలో బ్రతకడానికి, ఒక వ్యక్తి తన జీవితంలో దీవెనకరంగా ఉండడానికి, ఆ వ్యక్తి ఆ కుటుంబం దీవెనకరంగా ఉండాలి అని అంటే, వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 లక్షణాలు ప్రతి కుటుంబం కలిగి ఉండాలి. ఏ 4 లక్షణాలు? పక్షిరాజులో కనపడే 4 లక్షణాలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యక్తి, ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఒక గొప్ప వ్యక్తి యాంథనీ లీసియన్ అనే ఒక గొప్ప వ్యక్తి తన యొక్క జీవితంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమనంటే, ఎవ్రీవన్ నీడ్స్ ఏ హౌస్ టు లివ్, ఎవ్రీవన్ నీడ్స్ ఏ హౌస్ టు లివ్ ఇన్, బట్ ఏ సపోర్ట్ టు ఫ్యామిలీ ఈజ్ వాట్ బిల్డ్స్ ఏ హోమ్ అని అన్నాడు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ పదం మీకు అర్థమైతే, ఈ భాష ఇంగ్లీష్ భాష అర్థమైతే మీకు బాగా అర్థం అవుద్ది. ఒకవేళ అర్థం కాకపోతే మీకు తెలుగులో చెప్తాను. ప్రతి ఒక్కరూ నివసించడానికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి. అంతేనంటారా కాదంటారా? ఎంత చెట్టుకు అంత గాలన్నట్లుగా, ఏ స్థాయికి తగ్గట్లుగా మనం ఏం చేస్తాం, ఆ స్థాయిలో మంచి ఇల్లు నిర్మించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకని? ఇల్లు అనేది మానవ జీవితంలో చాలా చెప్పాలి ప్రముఖమైనది, ప్రాముఖ్యమైనది. ఇల్లు లేకుండా ఎవరు బ్రతకలేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? ఇల్లు కావాలి. ఒక మనిషి జీవించడానికి ఇల్లు కావాలి. ఆ ఇంటిలో జీవించడానికి, ఒక కుటుంబానికి క్షమించండి, ఆ అందమైన ఇంటికి ఆనందంగా జీవించడానికి ఆ అందమైన కుటుంబం కావాలి అని అన్నాడు. ప్రతి ఒక్కరు నివసించడానికి చెప్పండి ఒక ఇల్లు కావాలి. ఆ అందమైన ఇంటిలో ఆనందంగా జీవించడానికి ఒక అందమైన కుటుంబం కావాలి. అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ఆ కుటుంబం ఎల్లప్పుడూ సహకరించాలి ఆ కుటుంబ సభ్యులకు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కావాలి నివసించడానికి. సో ఆ ఇంట్లో ఆనందంగా జీవించడానికి అందమైన కుటుంబం కావాలి. ఆ అందమైన కుటుంబాన్ని నిర్మించడానికి కుటుంబ సభ్యుల సహకారం కావాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టినా అందులో అందమైన కుటుంబాన్ని కట్టుకోలేకపోతే ఆ ఇల్లుకు ఏమాత్రం చెప్పండి అందము రాదు. ఆ ఇంటికి అందము, సొగసు, సౌందర్యము ఎప్పుడు వస్తుందంటే ఆ ఇంటిలో అందమైన కుటుంబం నివసించినప్పుడే వస్తుంది. ఆ అందమైన కుటుంబం కట్టుకోవాలి, నిర్మించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అందమైన కుటుంబాన్ని నిర్మించడం కోసం ఏం చేయాలి? ఒకరికొకరు సహకరించుకోవాలి. చెప్పట్లు కూడా దేవునామాన్ని కనపరచాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇల్లు కట్టడం ఎంత ముఖ్యమో కుటుంబాన్ని కట్టడం కూడా అంతే. కుటుంబము లేని ఇల్లు వల్ల ప్రయోజనం లేదు. అర్థమైందా? కుటుంబం సంతోషంగా ఉండకపోతే దాని ఉన్న ఇల్లుకి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఉండదు. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఇల్లు ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, పక్షిరాజులో నుండి 4 లక్షణాలు మనం నేర్చుకుంటే ఆ ఇల్లు అందమైన ఇల్లుగా మనం నిర్మించుకోగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది ఎందుకు పక్షిరాజును మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అని అంటే, పక్షిరాజు ఎప్పుడు కూడా మొట్టమొదటిగా దైవిక నియమాన్ని అది పాటిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? దైవ నియమాన్ని అది పాటిస్తుంది. కనుక పక్షిరాజు అనుసరించే నియమము మనము కూడా ఏం చేయాలి చెప్పాలి? త్వరగా ఏం చేయాలి? పాటించాలి. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఎటువంటి నియమం పాటిస్తుంది అనంటే, పక్షిరాజు అది ఆడపక్షితో జతకట్టిన తరువాత, వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆడపక్షితో జతకట్టిన తర్వాత అది ఏం చేస్తుంది తెలుసా? ఒకవేళ ఆ యొక్క ఆడపక్షి అంటే తన భార్య ఒకవేళ చనిపోతే, ఒకవేళ పక్షిరాజు ముందు చనిపోయినా, లేకపోతే పక్షి చనిపోయినా, అంటే భార్య చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ మరలా తిరిగి ఇంకొక పక్షితో అది జతకట్టదు. మిగిలిన జీవితంత కాలం కూడా అది ఏం చేస్తుంది తెలుసా? ఒంటరిగా బతికేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అడగొచ్చు, ఏమండి మా యొక్క దైవిక జీవితంలో, మన జీవితంలో ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన కుటుంబాలు కూడా అటు ఇటు అవుతుంటాయి కదా, మరి మన జీవితంలో మన యొక్క బ్రతికేంటి, మేము జత కట్టొద్దా అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను జత కట్టొద్దని చెప్పట్లేదు. కానీ ఒక మాట వినండి, ఎప్పుడైతే నీ భార్యను నువ్వు భర్తగా, లేకపోతే నీ భర్తను నువ్వు భార్యగా, లేకపోతే మీరు భార్య భర్తలుగా ఒకరికొకరు వివాహం చేసుకొని ఒక వివాహ వ్యవస్థలోకి వస్తారో, వారు ఖచ్చితంగా దైవిక నియమాన్ని పాటించాలి. వారు వారికి కట్టుబడి జీవించాలి. దేవునికి
స్తోత్రం కలుగునుగా. అంతే తప్ప కుటుంబంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అందమైన కుటుంబానికి ఎప్పుడు బీటలు వారుతాయంటే, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందంటే, ఒక భార్య భర్తలోనికి మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ భార్య భర్తల సంబంధానికి ఏం ఏర్పడుతుంది చెప్పండి? ఏం ఏర్పడుతుంది? ఆ భార్య భర్తల సంబంధానికి చెప్పాలి త్వరగా ఏం ఏర్పడుతుంది? బీటలు వారతాయి. అంత మాత్రమే కాదు, సంబంధం తెగిపోతుంది. వారు బాధను అనుభవించాల్సి వస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చదవగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆదియందు దేవుడు ఆయన పోలికలు ఏం చేశాడు? ఒక మనిషిని సృష్టించాడు. ఆదామును చేశాడు. ఆదామును చేసి ఏం చేశాడు? ఆ యొక్క ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను చేసి ఏం చేశాడు చెప్పండి? అవ్వను చేశాడు. అంటే సాటి సహాయం చేశాడు. దేవుడు ఆదియందు ఆదామును అవ్వను చేశాడు తప్ప ఆదామును అవ్వలను చేయలేదు. ఏం చేయలేదు? ఆదామును అవ్వలను చేయలేదు. దేవుడు ఆదాములను అవ్వను చేయలేదు. మీకు అర్థమైందా? బహు భార్యలను చేయలేదు, బహు భర్తలను చేయలేదు. ఇప్పుడు మనం లోకాన్ని, లోక తీరును మనం గమనిస్తూ ఉంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, భర్త ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకునేవారు కొంతమంది అయితే, భార్య ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకునేవారు ఇంకొంతమంది. ఇదే ఒక దరిద్రం. దీంతోనే భరించలేకపోతున్నామంటే, పెళ్లి కాకముందుగానే ఒక్కొక్కళ్ళని భార్య భర్తలుగా ఊహించేసుకొని వారితో ఇక అన్ని కార్యకలాపాలు చేసేవాళ్ళు ఇంకొంతమంది. ఇది మరీ దాధ్యం, మరీ దరిద్రం. ఇది ఈ మధ్యన ఈ ఫోన్లు వచ్చేసిన తర్వాత, లేకపోతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత, బుజ్జి, కన్నా, బంగారం, నువ్వు రమ్మంటే నేను రాకుండా ఉంటానా? నువ్వు పిలిస్తే నేను పలకకుండా ఉంటానా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను ప్రత్యక్షం అవ్వకుండా ఉంటానా అనుకుంటా ఇంట్లోనేమో నానా రకాల సోకులు, లేకపోతే నానా రకాల బాధలు చెప్పుకుంటూ, ఇంట్లోనేమో నానా రకాల సాకులు చెప్తూ ఏం చేస్తారు తెలుసా? వారిని కలవాలనుకున్న వారిని కలవడానికి ఏం చేస్తున్నారంటే, అరే నేను ఇంకా పవిత్రంగా జీవించాలేమో, పరిశుద్ధంగా జీవించాలేమో, నా కాబోయే వాడి కోసం ఎదురు చూడాలేమో, నా కాబోయే దాని కోసం ఎదురు చూడాలేమో, నేను ఒక పవిత్రమైన కుటుంబంగా కట్టబడ్డానికి దేవుడు నన్ను పిలిచి నాకు బాప్తిసం ఇచ్చాడేమో, నన్ను బాల్యదనంలోంచి దేవుని సందులో పెంచుతున్నాడేమో అనే గ్రహింపు లేకుండా, అనే ఇంగిత జ్ఞానము లేకుండా ఈ రోజున తరాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఎంగిలి ఇస్తరాకు ఎంగిలైనట్లుగా జీవితాల్ని ఎంగిలి చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నాణ్యమైన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతే, నాణ్యమైన భర్తను నువ్వు నీ బ్రతుకులో నువ్వు ఆశించడానికి ఎట్టి పరిస్థితుల్లో హక్కు నీకు లేదు. నాణ్యమైన జీవితాన్ని నువ్వు జీవించకుండా కలుషితం అయిపోతూ, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ, నీకు నచ్చినట్టుగా తిరుగుతూ, నీ బ్రతుకునంతా, నీ శరీరానంతా నాశనం చేసుకుంటూ, ఎవరితో పడితే వారితో సంబంధాలు పెట్టుకొని నీ జీవితాన్ని నీ యొక్క విచ్చలవిడిగా జీవించి నాకు నాణ్యమైన భార్య రావాలని అనుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం లేదు. అట్లాగా నువ్వు ఆశించడం కూడా తప్పు అని నువ్వు గ్రహించాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, దేవుడు నీ జీవితంలో ఒక పవిత్రమైన కుటుంబ వ్యవస్థను కట్టాలనుకుంటున్నాడు కనుక నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? దైవిక నియమాన్ని చెప్పండి పాటించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ భార్య ఉండగానే చెన్నెళ్ళు పెట్టేవాళ్ళు ఇంకొంతమంది, భర్త ఉండగానే ఇంకొక ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు ఇంకొంతమంది. ఇదొక దరిద్రం. రోజులు మారుతూ ఉండేటప్పటికీ ఇంతకుముందు తాగితే, ఇంతకుముందు ఏదైనా సిగరెట్లు తాగితే, ఇంతకుముందు ఏదన్నా మందు తాగితే అనుకునే వాళ్ళు ఏంటో తెలుసా? అరే ఇదంతా కామనీలో ఈ రోజుల్లో అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే అక్రమ సంబంధాలు కూడా కామన్ అనే స్థితికి దిగజారిపోతున్నారు. ఎవరుంటున్నారండి పెద్దగా అనే స్థితికి వచ్చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నాణ్యమైన కుటుంబ వ్యవస్థ కావాలి. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? నాణ్యమైన కుటుంబ వ్యవస్థ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాణ్యమైన కుటుంబం కావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నీ కుటుంబాన్ని నాణ్యంగా మార్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవాలి, నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేయాలి. ఎప్పుడైతే కుటుంబంలో ప్రేమ దొరుకుద్దో, ఆప్యాయత ఉంటుందో, ఆటోమేటిక్గా కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవిక ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు కనుక నీ జీవితంలో దైవిక ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. పీటర్ బఫెట్ అని ఒక గొప్ప రచయిత అంటాడు, ఏమనంటే, ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ హౌ బిగ్ అవర్ హౌసెస్
హౌసెస్ వాజ్, ఇట్ మ్యాటర్స్ దట్ దేర్ వాజ్ లవ్ ఇన్ ఇట్ అని అన్నాడు. మీకు అర్థమైందా? అంటే అది అర్థం ఏంటంటే నువ్వు ఎంత పెద్దిల్లు నువ్వు నిర్మించావు, ఎంత పెద్దిల్లు నీకు ఉందన్నది కాదు, ఆ ఇంట్లో నీకు ఎంత ప్రేమ దొరుకుతుంది అనేది ప్రాముఖ్యం అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలామంది మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు, చాలామంది కుటుంబాన్ని చక్కగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ కుటుంబంలో ప్రేమ దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితాల్లో దేవుడు కోరుకుంటున్న స్థితి ఏంటంటే మీ కుటుంబాల్లో ప్రేమతో ఆప్యాయతో విరాజిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే మీ కుటుంబాలకు ఖచ్చితంగా ఏం పాటించాలి చెప్పండి? ఏం పాటించాలి? దైవిక నియమం పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే దైవ నియమం పాటిస్తావో నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. పక్షిరాజు తన జీవితాంతకాలం కూడా తన యొక్క చెప్పండి తన యొక్క భర్త కోసం లేదా భార్య కోసం, ఆ పక్షి కోసం, జతగట్టిన పక్షి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి జీవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది, పక్షిరాజులో ఉన్న క్వాలిటీ ఏంటంటే అది బాధ్యతగా జీవిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? బాధ్యతగా జీవిస్తుంది. ఈరోజు దేవుడు ఏం కోరుకున్నాడంటే నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే దైవ నియమం పాటించే కుటుంబంగా ఉండాలి. రెండవది, నువ్వు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ కలిగిన లేదా బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడుగా, కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలాగ పక్షిరాజు బాధ్యత కలిగి ఉంటుంది అని మీరు ఆలోచన చేస్తే, ఎప్పుడైతే పక్షిరాజు, మీకు అర్థమైందా? పక్షిరాజు అంటే మగ పక్షి, పక్షి ఆడపక్షి అని చెప్తున్నాను కదా, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అనుకున్నాను. సరే వినండి, పక్షిరాజు అంటే ఏంటి తెలుసా? పక్షిరాజు అంటే పోయిన వారం చెప్పాను కదా, ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను నేను. పక్షిరాజు అంటే ఏంటి చెప్పండి ముందు. అర్థమైందా? పక్షిరాజు అంటే గ్రద్ద. వెరీ గుడ్. సో గ్రద్ద అనేది ఈ రోజున మనం అందరం చెప్తూ ఉంటాం పక్షిరాజు అని. సో ఈ పక్షిరాజు తన జీవిత కాలంలో ఎలా బాధ్యతగా జీవిస్తుంది అని అంటే, ఎప్పుడైతే పక్షిరాజు ఆడపక్షితో జత కట్టాలనుకుంటుందో ఈ ఆడపక్షి ఏం చేస్తుంది తెలుసా? ఈ ఆడగ్రద్ద ఏం చేస్తుందంటే పక్షిరాజుకు పరీక్ష పెడుతుంది. ఎలాగూ అంటే జాగ్రత్తగా వినండి. ఈ ఆడపక్షి ఈ పక్షిరాజును ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆకాశంలోనికి వెళ్లే ముందు ఈ యొక్క ఆడపక్షి ఏం చేస్తుంది తెలుసా? ఒక చెట్టు కొమ్మను తన యొక్క ముక్కుతో కానీ లేదా తన యొక్క కాళ్ళతో కానీ లేదా తన యొక్క రెక్కల మధ్యన కానీ పెట్టుకొని అదేం చేస్తుందంటే పైకంట ఎగిరిపోతుంది. ఆ చెట్టు కొమ్మను పట్టుకొని పైకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? ఆ పై నుంచి ఆ చెట్టు కొమ్మను ఏం చేస్తుందంటే కిందకు పడేస్తుంది. పైనుంచి కిందకు పడేసినప్పుడు ఈ పక్షిరాజు, ఈ ఆడపక్షి పైనుంచి అది పడేస్తే ఈ పక్షిరాజుకు పెట్టిన పరీక్ష ఏంటంటే, ఈ పక్షిరాజు ఏం చేయాలంటే ఈ యొక్క కొమ్మ, చెట్టు కొమ్మ కింద పడకముందు, అంటే భూమిని తాకముందు ఈ పక్షిరాజు ఏం చేయాలంటే కిందకంట అది వచ్చి ఏం చేయాలి తెలుసా? ముక్కుతో కానీ లేదా కాళ్ళ మధ్యన కానీ ఆ చెట్టు కొమ్మను పట్టుకొని మళ్ళా ఎక్కడైతే యొక్క ఆడ గ్రద్ద ఉందో, పక్షి ఉందో అక్కడికి దాన్ని తీసుకువెళ్ళి దానికి అందించాలి. రెండు పక్షులు పైకి వెళతాయి. వెళ్ళిన తర్వాత పైనుంచి అది కిందకు పడేస్తుంది. ఈ పక్షిరాజు కిందకంట వచ్చి జాగ్రత్తగా దాన్ని పట్టుకొని పైకి వెళ్ళి అందిస్తుంది. అందించిన తర్వాత మరలా కింద పడేస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి మరలా కింద పడేస్తే మరలా పక్షిరాజు మరలా కిందకంట వచ్చి అది పడకముందు దాన్ని పట్టుకుని మళ్ళీ పైకి తీసుకొచ్చి అది అందిస్తుంది. అలాగా మొదటిసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, ఐదవసారి, ఆరవసారి తనకొక నిశ్చయత వచ్చేంత వరకు కూడా, ఒక నమ్మకం కలిగేంత వరకు కూడా అది పైనుంచి దారి విడుస్తూ ఉంటే పక్షిరాజు ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చి చెప్పండి కిందకంట వచ్చేది తీసుకుని మరలా తీసుకెళ్ళి పైకి అందిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క ఆడగ్రద్ద గ్రహిస్తుంది. ఆ పెట్టే పరీక్ష ఏంటంటే ఎన్నిసార్లు కింద పడేసినా ఎంత ఓపికగా తెస్తే అంత ఓపికగా రేపొద్దున్న తన యొక్క బిడలను, అంటే తన యొక్క పక్షులను, లేకపోతే తనకు పుట్టిన ఆ యొక్క గ్రద్ద పక్షులను లేకపోతే గ్రద్ద పిల్లలను చూసుకుంటుందనే ఉద్దేశంతో ముందుగా ఎంత బాధ్యత ఉందో అని పరిశీలించి పరీక్షిస్తుంది. ఎప్పుడైతే ఈ పక్షిరాజు తన యొక్క ఆడగ్రద్ద దగ్గర అది గెలుచుకున్నాడో అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దానితో జత కడుతుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడ నుండి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే రేపు ఏం జరుగుద్దంటే అవి జత కట్టిన తర్వాత, వాటికి గుడ్డులు పెట్టిన తర్వాత గ్రద్ద పిల్లలు కలుగుతాయి. ఎప్పుడైతే ఆ పిల్లలు పుడతాయో ఆ పక్షి యొక్క ఆ యొక్క గూడులో ఏం చేస్తుంది తెలుసా?
కొంచెం పెరిగిన తర్వాత ఈ యొక్క ఆడపక్షి ఏం చేస్తుంది? ఆ గూడునంతా ఏం చేస్తుంది చెప్పండి? ఈ పక్షిరాజు పక్షి కలిసి ఏం చేస్తుంది చెప్పండి? ఆ గూడునంతా చెదరగొట్టేస్తాయి. ఎప్పుడైతే చెదరగొట్టేస్తాయో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? పక్షి పిల్లలు కింద పడిపోతూ ఉంటాయి. గ్రద్ద పిల్లలు కింద పడిపోతూ ఉంటే ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? అమాంతంగా కిందకంట వచ్చి ఈ యొక్క పిల్లలు పడిపోతూ ఉన్నప్పుడు అమాంతంగా తన యొక్క రెక్కలు చాపి వాటిని ఏం చేస్తుంది? భుజాల మీద ఎత్తుకొని మరలా పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలి మళ్ళా కిందకు వచ్చి వాటిని ఏం చేస్తుంది? కాపాడుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఆ యొక్క పక్షిరాజు పిల్లలకు ఎగరగలిగే శక్తి వచ్చేంత వరకు, ఈ పక్షిరాజు కన్నా ఎత్తైన స్థితికి వెళ్ళే అంతవరకు కూడా, ఆ శక్తి వచ్చేంత వరకు కూడా ఏం చేస్తుంది తెలుసా? చాలా బాధ్యతతో, చాలా ఓపికతో ఏం చేస్తుంది తెలుసా? తన యొక్క పిల్లల్ని తన రెక్కల మీద కాచుకొని ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళ్తూ మళ్ళా కిందకి జారి విడిచి మళ్ళీ జాగ్రత్తగా వాటి చనిపోకుండా వాటిని కాపాడుకుంటూ వాటికి ఎగరడం నేర్పిస్తుంది. చప్పట్లు కూడా దేవుని నామమున గణపరచాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పండి నూతన బలము పొందుకుంటారు, పక్షిరాజు వలె అని దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తూ వారి కుటుంబాలని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన కుటుంబాలుగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు ఏం చేయగలుగుతారు తెలుసా? వారు ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా జీవించగలుగుతారు, వారి బాధ్యత కలిగిన పిల్లలుగా జీవించగలుగుతారు. వారు ఏం చేస్తారు తెలుసా? వారి కుమారుల కోసం, కుమార్తెల కోసం, వారికన్నా ఉన్నతమైన స్థాయిలో వారు నిలబెట్టడం కోసం దినాము కష్టపడి వారి భుజముల మీద వారిని మోస్తూ ఒక తండ్రిగా, ఒక తల్లిగా వారికి ఉన్నతమైన స్థాయిని ఇవ్వడం కోసం, ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించడం కోసం, ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచడం కోసం జీవితంత కాలం కూడా ఏం చేస్తారు తెలుసా? ఓపికగా, బాధ్యతగా వారి యొక్క కుటుంబాన్ని మోస్తూ ముందుకు నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఏ కుటుంబాన్ని కోరుకున్నాడు తెలుసా? ఆ కుటుంబంలో ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నాడు తెలుసా? ఈరోజు బాధ్యత కలిగిన తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని కోరుకుంటున్నారు? బాధ్యత కలిగిన తండ్రిని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు దేవుడు? బాధ్యత కలిగిన తల్లిని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు దేవుడు? బాధ్యత కలిగిన బిడ్డలను కోరుకున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వు బాధ్యత కలిగిన వాడివేనా? ఈ రోజున మనం కుటుంబాలను గమనిస్తూ ఉంటే బాధ్యత లేని తల్లిదండ్రులు మనం చూడగలుగుతున్నాం. తండ్రికి బాధ్యత ఉండట్లేదు. పిల్లలను చదివించాలి, కష్టపడాలి, నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, సమాజంలో ఒక విలువైన వారుగా లేకపోతే పేరు కలిగిన వారుగా వారిని జీవించడానికి, ఉంచేటట్లుగా వారిని జీవింపజేయడానికి నేను కష్టపడాలి, కన్నీరు గార్చాలి, వారికి భక్తిని నేర్పించాలి. ఈ లోక అలవాట్లు వారికి కలగకుండా నేను కాపాడుకోవాలనే తాపత్రయం నీకుందా? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎప్పుడైనా ఆలోచన చేశారా? నీ పిల్లల కోసం ఏం త్యాగం చేస్తున్నారు? నీ బిడ్డల కోసం ఏం త్యాగం చేస్తున్నావు? వారిని నీ రెక్కల మీద మోయడానికి, నీ యొక్క రెక్కల కష్టార్జితం మీద మోయడానికి నువ్వు ఎన్ని త్యాగాలు చేస్తున్నావు? దేవుడు నీ స్థితి అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎప్పుడైతే అటువంటి స్థితి ఇవ్వాలని మీరు ఇష్టపడతారో అప్పుడు వారి జీవితాల్లో వారు చేసిన త్యాగాలకు ఒక అర్థం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఏ కుటుంబం అయితే లోబడి, ఏ కుటుంబం అయితే తగ్గించుకొని, ఏ కుటుంబం అయితే భయము, భక్తి కలిగి, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ముందు పెట్టుకొని నడుస్తూ ఉంటుందో ఆ కుటుంబం దీవెనకరంగాను, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగాను, ఆ కుటుంబం పటిష్టంగాను, ఆ కుటుంబం కదల్చబడిన కుటుంబంగాను ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక తండ్రి, ఒక తల్లి, జాగ్రత్త వినండి, వారు భయభక్తులు కలిగిన వారైతే, వారు దేవుని యందు శ్రద్ధ కలిగి ఒక బాధ్యత కలిగిన వారైతే, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అయితే ఒక మందిరములోనో సమాజంలోనో ఏం జరుగుతుంది తెలుసా? వారి కళ్ళ ముందున్న కుటుంబాన్ని, వారి బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కదా నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఎప్పుడైతే వారు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని, అంటే ముందు పెట్టుకొని నడుస్తారో ఏం జరుగుతుంది తెలుసా? నీవు తండ్రిగా, తల్లిగా నీ పిల్లల్ని నీ కుటుంబంలో మాత్రమే, నీ ఇంట్లో మాత్రమే కాచి కాపాడగలవు. బయటికి వెళ్ళిన తర్వాత వారిని కాచి కాపాడగలవా? చెప్పాలి. కాచి కాపాడగలరా? నీ కుటుంబాన్ని కాచి కాపాడగలరా? అమ్మ, అయ్యా, ఒకసారి నన్ను చూడండి. మీరు కాచి కాపాడగలరా? మీ పిల్లలు మీ కనుదృష్టిలో ఉంచుకోగలరా? ఎప్పుడైతే బయటకు వెళ్ళారో మీ పరిధిలోంచి బయటకు వెళ్ళిపోతారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు గనక ఒక బాధ్యత కలిగిన తండ్రి అయితే, తల్లి అయితే, ఒక బాధ్యత కలిగిన భర్త, భార్య అయితే, నీ కుటుంబానికి ఏం చేస్తావు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో భయమును, భక్తిని నేర్పిస్తావు. ఒక తండ్రి గనక బాధ్యత కలిగిన వాడైతే, ఒక భర్త కలిగిన బాధ్యత కలిగిన వాడైతే, ఆ భర్త ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆ భర్త కన్నిటి అనుభవాలను బట్టి, భక్తిని బట్టి తన కుటుంబం అంతా ఏం చేస్తుంది తెలుసా? ఆ భర్తకు భయపడుతూ దేవునికి భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి?
ఏ తండ్రి అయితే, ఏ భర్త అయితే ప్రార్థన చేస్తూ మోకాళ్ళ అనుభవంలో ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారో, ఏ చిన్న పొరపాటు చేయాలన్నా భార్య భయపడుతూ ఉంటుంది, పిల్లలు భయపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? అయ్యో నా తండ్రి నొచ్చుకుంటాడేమో, దేవుడు ఒకవేళ మమ్మల్ని నొచ్చుకొని ఒకవేళ శిపిస్తాడేమో కంగారులో కుటుంబం అంతా బ్రతుకుతూ ఉంటుంది. ఆదర్శవంతమైన తండ్రి, ఆదర్శవంతమైన ఆ యొక్క భర్త కుటుంబానికి ఎంతో అవసరం. అలాగే ఒక తల్లి భయభక్తుల్లో జీవిస్తూ, ఒక తల్లి ఒక భార్యగా తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ ఎప్పుడైతే ముందుకు నడుస్తుందో, పిల్లలు కూడా ఏం చేస్తారో తెలుసా? కుటుంబ పరిధిలో ఉన్నంతసేపు ఆ తల్లిదండ్రులకు భయపడుతూ ఉంటారు. మీ దగ్గర నుంచి, మీ ఇంట్లోంచి పిల్లలు బయటికి వెళ్ళారు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత బిడ్డలను ఎవరు కాపాడతారు? ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు, పిలుపులు, లేకపోతే అనేక సంబంధాలు, ఈ లోక సంబంధమైన మలినాలు, లోక సంబంధమైన ఆనందకరమైన, లేకపోతే వారిని ఆకర్షించే పాపం వారిని ఆకర్షిస్తున్నప్పుడు ఎప్పుడైతే పడిపోయే పరిస్థితులు వస్తాయో వెంటనే వారు చేసిన భక్తి, నువ్వు నడిపించిన మార్గాలు వారికి జ్ఞాపకం వస్తాయి. నువ్వు వేయించిన మోకాళ్ళు వెంటనే వారికి గుర్తొస్తాయి. అయ్యో, ఒకవేళ నేను పొరపాటున పాపం చేస్తే, ఒకవేళ బరి తెగించి నేను ఒకవేళ మాట్లాడితే, ఒకవేళ నేను ప్రవర్తిస్తే నన్ను దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కదా, నా యొక్క దేవుడు నన్ను లెక్కలోకి తీసుకొచ్చినప్పుడు నన్ను శపిస్తాడు కదా, ఒకవేళ మా అమ్మా నాన్నకు తెలిస్తే వారు నొచ్చుకొని అవమానపడతారు కదా, వారు నన్ను కోపపడతారు కదా అని జ్ఞాపకం వచ్చి వెంటనే ఇది నాకు తగదు అని వెంటనే ఏమవుతారు? వాళ్ళు ఆ పాపం లోకం నుంచి, ఆ పాప స్థితి నుంచి బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో కావాలి బాధ్యత వహించే తల్లి, బాధ్యత వహించే తండ్రి, బాధ్యత వహించే భర్త, బాధ్యత వహించే భార్య ప్రతి కుటుంబంలో ఉండాలి. ప్రతి కుటుంబంలో ఉండాలి. బాధ్యత వహించే ఎవరుండాలి చెప్పండి? ఎవరుండాలి? పిల్లలు కూడా ఉండాలి. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో చాలామంది లెటర్లు కూడా రాస్తున్నారు. మీ అందరికీ తెలియదు కానీ చాలా విషయాలు నాకు దగ్గరికి వస్తూ ఉంటాయి. చక్కని లెటర్లు రాస్తున్నారు. లెటర్లు రాసి, అంటే మన సంఘంలో కాదు కానీ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అలాంటి నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను విన్నప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వీళ్ళకి కొన్ని కవిత్వాలు కూడా వస్తున్నాయి. చిన్నపిల్లలకి 7వ తరగతి వాళ్ళకి, 8వ తరగతి వాళ్ళకి, 10వ తరగతి లోపల ఎంత మంచి కవితలు వస్తున్నాయి అంటే, ఆ కవితలు చదివితే మీకు మెంటలు వచ్చేద్ది అసలు. అబ్బో, ఇంత కవులు నా కడుపును పుట్టారా అని తల్లిదండ్రులకి మెంటలు వచ్చేద్ది అసలు. అంత అద్భుతమైన కవిత్వాలు రాసే బిడ్డలు కూడా బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు తెలుసా? అలాంటి కవులు ఆ వారి కడుపులో, మీ కడుపులో ఎందుకు జన్మిస్తున్నారు? మీ కడుపున పుట్టిన పిల్లల్లో ఆ కవితలు ఎందుకు బయటకు వస్తున్నాయంటే, కవితలు వారు వల్లించే సమయంలో వారికి మోకరించి ప్రార్థన నేర్పించలేదు కనుక, మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు నేర్పలేదు కనుక వారు కవితలు రాస్తున్నారు. కవితలు రాసి ఇది వాళ్ళకి ఇచ్చేవా, ఇది వాళ్ళకి పంపించేవా, నీకోసమే నా మనసు రాసి పెట్టానని మరి చేతులు మార్చుకునే స్థితికి వస్తున్నారు. చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు మన పిల్లలు. ఎక్కడో కనెక్ట్ అయ్యారు. అవును, నిజమే, వాళ్ళకి తెలిసింది అది ఎక్కడో ఎవరినో చూశారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నా ప్రియ సహోదరి, సహోదరులారా, తల్లిదండ్రుల బాధ్యత పెరిగింది. వింటున్నారా? తల్లిదండ్రుల బాధ్యత చెప్పండి పెరిగింది. తల్లిదండ్రుల బాధ్యత పెరిగింది. భార్యాభర్తల బాధ్యత పెరిగింది. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను ఊరికినే కుటుంబం గురించి కొన్ని వారాలుగా బోధించట్లా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, కుటుంబాలు బలిష్టమైన కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటే బలహీనమైన కుటుంబాలుగా మారిపోతున్నాయి. అందుకోసమే బాధ్యత లేని ఇళ్ళను మనం చూస్తున్నాం. ఏ ఇంట్లోనైతే అమ్మ టీవీ చూడడం మానేసి, మొబైల్ చూడడం తగ్గించి, అంటే ఫోన్ చూడడం తగ్గించి, పిల్లలతో చదువు గురించి, విజ్ఞానం గురించి మాట్లాడడం మొదలు పెడుతుందో, ఆ కుటుంబంలో మంచితనము, బాధ్యత, అలాగే చదువు పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. చెప్పండి, ఏం చేయాలి? ఏ కుటుంబంలోనైతే, నా దగ్గర చెప్పాలి, ఏ కుటుంబంలో అయితే తల్లి టీవీ చూడడం, అంటే టీవీ చూడడం మానేసినట్టు ఏం చూడడం మానేయాలి? కరెక్ట్గా ప్రైమ్ టైంలో వస్తూ ఉంటాయి చూసారా? ఏంటవి? ప్రైమ్ టైంలో ఏమొస్తాయి చెప్పాలి? ఏమొస్తాయి? సీరియల్ వస్తాయి. మీకు నచ్చిన సీరియల్, నచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు, నచ్చిన జోకులు వేసే ప్రోగ్రామ్స్ వస్తాయి చూసారా? ఆ ప్రైమ్ టైంలో 2 ప్రాముఖ్యమైన, ప్రైమ్ అంటే ఏం చెప్పండి? ప్రాముఖ్యమైన, అంతే కదా?
ప్రాముఖ్యమైన లేకపోతే విలువైన అని అర్థం, అంతే కదా. ఈ ప్రైమ్ టైంలో అంటే విలువైన సమయంలో మంచి విలువైన సీరియళ్ళు, అలాగే విలువైన కామెడీ షోలు వస్తూ ఉంటాయి. విలువైన పిల్లలు కూడా నీ కళ్ళ ముందు కూర్చొని ఆ విలువైన ప్రోగ్రెస్ ఇటు చూస్తూ ఉంటారు. ఇలా చూస్తూ ఉంటే అరే భలే ఉంది కదా జోక, రేపు పొద్దున్న ఏమవుతుంటావు, ఈ మంగమ్మ సుబ్బమ్మని ఏం చేద్దంటావు, డాక్టర్ బాబు ఏం చేస్తాడంటో, ఉన్నాడా తెచ్చాడా, ఉన్నాడా బతికే ఉన్నాడా, దీపం మారిందా ఇంకా వెలుగుతూనే ఉందా చెప్పండి. మీరు సిగ్గుపడ్డారు కానీ చింతలపూళ్ళనైతే ఒక ఆవిడేమని తెలుసా, టప్పా టప్పా చెప్పిన ఇలాగన్నీ అడిగే అంతే. ఈ ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్ ఏంటంటే టప్ప టప్ప లిస్ట్ చెప్పేస్తుంది అంతే. మీరు సిగ్గుపడ్డారు, ఎందుకంటే పొరపాటున మళ్ళీ ఏమంటాడు ఈయన మంచోడు కాదు, వెంటనే ఏదో ఒకటి అంటాడని. మీకు తెలుసు విలువైన పిల్లలు ఒక పక్క, విలువైన సీరియల్ ఒక పక్క. ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి, ఏం కావాలి మనకి? ఇప్పుడు ఏం కావాలి చెప్పరేంటండి? విలువైన పిల్లలకి విలువ రావాలంటే, వారు విలువ కలిగిన జీవితం రావాలంటే, ఈ లోకం విలువది అని అనుకుంటున్న ఆ టీవీని కట్టేసి వీరిని కూర్చోబెట్టి మనం ఏం చేయాలి? చదివించి, వారు చదువుతున్నప్పుడు మనం కూడా మొబైల్ పట్టుకొని ఉండకుండా, ఫోన్ పట్టుకొని చూడకుండా ఏం చేయాలి తెలుసా? ఏ బైబిలో లేకపోతే పరిశుద్ధ గ్రంథమో లేకపోతే పరిశుద్ధ గ్రంథమును ప్రేరేపిస్తూ రాసిన పుస్తకాలు తీసుకొని మనం కూడా పక్కన కూర్చొని మనం కూడా చదువుకుంటా ఉంటే వారు కూడా ఏం చేస్తారు తెలుసా? నా తండ్రి నా తల్లి విలువైన దేవుని గ్రంథాన్ని చదువుతున్నారు, నువ్వు చదువు అంటే మనల్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు? చదువుకుంటారు. ఓ రోజు పొరపాటున నా కొడుకుని అన్నాను, పెద్ద ఆయన, పడుకునే ముందు నువ్వు ఫోన్ చూడొద్దు అన్నాను. పడుకోబెడుతుంది పాస్టర్ గారు, పక్కన పడుకుని ఇలా పడుకోబెడుతుంది. నేను దిండి వేసుకుని అప్పుడే ప్రార్థన నుంచి వచ్చి జస్ట్ ఇలా ఫోన్ పట్టుకొని ఏం చేస్తుందో తెలియదు, ఫోన్ పట్టుకొని ఎవరెవరు మెసేజ్లు చేశారని ఇలా చూసుకుంటున్నా. ముసుగేసింది దుప్పటి, టక్కన ముసుగు తన్నాడు, తన్ని ఇలా లేచి కూర్చొని అన్నాడు, డాడీ డోంట్ వాచ్ ద మొబైల్ అన్నాడు. ఫోన్ చూడకో అని అన్నాడు. నిజంగా చెప్పు తీసుకొని గోపగలు కొట్టినట్టు అనిపించింది నాకు. నేనే చెప్పా, ఏమని? ఫోన్ చూడకో పడుకునే ముందు అన్నా. వెంటనే నా కుమారుడు అన్నాడు, ఏమనంటే పుట్టోడు, పడుకునే ముందు నువ్వు ఫోన్ చూడకన్నాడు. వెంటనే పక్కన పెట్టి అన్నా పడుకో, సారీ నాన్న సారీ అని నేను కూడా చూపెట్టా. ఎందుకని? చెప్పిన మనమే చాలా సందర్భాల్లో చెప్పరేంటండి. పాటించలేకపోతే పిల్లలు గమనిస్తే, నీ కుటుంబం కోసం విలువైన పిల్లలను నువ్వు పణంగా పెట్టి నువ్వు విలువైన పిల్లలను పోషించకుండా వారిని ఒక విలువైన వారిగా తయారు చేయకుండా టీవీలు చూస్తే వారు ఏమైపోతారు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందుకోసమే తల్లి ఏం చేయాలంటే వారి జీవితంలో టీవీలు పక్కన పెట్టి, వారి జీవితాల్లో మొబైల్ పక్కన పెట్టి, పిల్లలతో ఎక్కువగా గడపడానికి విద్యా బుద్ధులు వారు నేర్చుకుంటున్నారు లేదా చూడడానికి ప్రముఖమైన స్థానము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది అడుగుతుంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లులు తండ్రులు అంటున్నారు, ఏమంటే మేము ఏం చదువుకుంటున్నామండి, వాళ్ళు ఏం చదువుకుంటారో ఏంటో వాళ్ళ రూమ్లో పడేసి మేము టీవీలు చూసుకుంటున్నామండి అంటున్నారు చాలామంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ పక్కన కూర్చో, వాళ్ళు ఏం చదువుతున్నారో నీకు తెలియకపోయినా ఆ పక్కన కూర్చో అంతే. కానీ ఆ సమయంలో ఏం చూడొద్దు? టీవీలు చూడకండి. ఏ తండ్రి అయితే ఇంటికి త్వరగా వచ్చి వారి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, అయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చదువుకున్నావు, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని ఆ యొక్క కుమారుడు కుమార్తెతో స్నేహపూర్వకంగా ఉంటూ ఎప్పుడైతే కలిసిమెలిసి వారిని చదువుకునేటట్లుగా వారిని ముందుకు ప్రోత్సహిస్తూ మోకరించి వారితో కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ తండ్రి ఎలాగా చూడబడతాడు తెలుసా? ఆ పిల్లలు ఆ తండ్రిని స్నేహపూర్వకంగా చూస్తూ గౌరవిస్తూ ఆ తండ్రిని దేవుని తర్వాత గొప్ప వ్యక్తిగా పూజించడం మొదలెడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు, ముఖ్యంగా తండ్రులు ఏమని తెలుసా? క్రమశిక్షణ పెట్టాలి పిల్లల ఉద్దేశంతో వీరు కరెంట్ ఏమిలో ఒక ట్రాన్స్ఫర్ను ముట్టుకుంటే ఎంత రియాక్షన్ ఉంటుందో అలాగా జీవిస్తూ ఉంటారు. ప్రేమగా మాట్లాడడం అనేది అసలు వారు చేయరు. ఎందుకంటే ఒకవేళ నేను ప్రేమగా మాట్లాడితే పిల్లలు చెడిపోతారని వారి ఉద్దేశం. అందుకోసం ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఒక 1000 వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ ఎలాగైతే రియాక్షన్ ఇస్తా అలాగ రియాక్షన్ ఇస్తూ ఉంటారు. పొరపాటున ముట్టుకుంటే బగ్గని ఎలా ఉంటుందో, డాడీ అంటే ఎట్లా, యాండీ అంటే అంటారు. వారికి ఎప్పుడు ప్రేమగా మాట్లాడడం వారికి రాదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎప్పుడు కోప్పడుతూనే ఉంటారు.
తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోపం అంటే క్రమశిక్షణ కాదు. నీ ఉద్దేశం క్రమశిక్షణతో పెంచడానికి కోప్పడాలనుకుంటున్నావేమో. అలాగ కాదు. వారిని ఏం చేయాలి? ప్రేమతో మాట్లాడి, ప్రేమతో వారిని చూసుకుంటూ, తప్పు చేస్తుంటే అప్పుడు దండించి గద్దించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో నువ్వు గెలుచుకోవాలి తప్ప నీ యొక్క కుమారుల కుమార్తెల హృదయాల్ని ఎలాగ ఉంచకూడదు? వారిని నొప్పించకూడదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలకి ఏం చేయొద్దు? కోపాన్ని రేపకండి. ఎందుకంటే వారు కోపపడ్డారనుకో నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారు. ఏం చేస్తారు? నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారు. ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే బిడ్డలు అసహించుకోవడం మొదలు పెడతారో వారు చెప్పిన మాట పొరపాటును కూడా వారి జీవితంలో ఇంకా వారి మాటను వినరు. నువ్వు వారికి ఒప్పించాలి, నొప్పించకుండా వారికి దేవుని యొక్క సన్నిధిని అలవాటు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే పక్షిరాజుకున్న బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి చెప్పండి? కుటుంబంలో ఉన్న భర్త, భార్య, అలాగే తల్లి, తండ్రి తీసుకోవాలి. అది దేవుని యొక్క, చెప్పాలి నాతో కలిసి, అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. అందుకోసం నోవాహును మీరు గమనిస్తే నోవాహు ఒక బాధ్యత తీసుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుడిచ్చిన బాధ్యత. కుటుంబాన్ని కాపాడుకోవాలి, తరమును కాపాడాలి, అలాగే తన సంసారాన్ని కాపాడుకోవాలి, తన పిల్లలను కాపాడుకోవాలి. అందుకోసం నోవాహు ఏం చేశాడు తెలుసా? ఒక అందమైన వాడను నిర్మించాడు. అందరూ అవమానపరుస్తున్నా ఏమాత్రం కూడా తొణకకుండా బెనక్కుండా ఏం చేశాడు? చక్కని వాడను నిర్మించి ఆ వాడలోనికి తనతో పాటు, తన భార్యతో పాటు యవ్వనులైన తన పిల్లలు అంటే కుమారులు, అలాగే కోడండ్రు కూడా వచ్చేటట్టుగా, అందరూ అందులోకి ఎందుకు వెళ్తారా అని విమర్శిస్తున్నా కానీ వారి పిల్లలకు అర్థమయ్యేటట్లుగా, ఒక శ్రమ రాబోతుంది, మనం తప్పించుకోవాలంటే ఇందులో ఉండాలి, ఈ యొక్క వాడలోనికి రావాలి అని అందులోనికి వచ్చేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.